భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోः సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం భవానీం లలితాంబికాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఆదిశంకరుల వారు అనుగ్రహించిన సౌందర్యలహరి స్తోత్ర గ్రంథములోని 23వ శ్లోకమును ఈరోజు అధ్యయనం చేస్తున్నాం. 22వ శ్లోకంలో గురువులు అమ్మవారిని త్రికరణ శుద్ధిగా శరణు వేడిన భక్తునికి ఏ విధమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారో చెప్పారు. ఒక మహిమాన్వితమైనటువంటి భవానీ నామము యొక్క మహిమను ఆయన తెలియజేశారు. ఇప్పుడు 23వ శ్లోకంలో త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్ యదేతద్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం. గురువులు మొదటి శ్లోకంలోనే శివశక్త్యాయుక్తో అని ప్రారంభం చేసి ఆ శివ శక్తులు ఇద్దరు వేరువేరు కాదు, వారిరువురు ఒకటే అనేటటువంటి భావమును అడుగడుగునా కూడా ఆయన చూపిస్తున్నారు. దీన్నే సమయాచారము అంటారు. మనం లలితా సహస్రనామంలో శివశక్త్యైక్య రూపిణి లలితాదేవి స్వరూపము చూస్తే అది శివశక్తుల కలయికగానే మనం దర్శిస్తాం. అదే విషయం ఇప్పుడు గురువులు చెప్తున్నారు. త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా. అమ్మా, శంభుని శరీరమున వామభాగాన్ని గ్రహించిన నీవు, అంటే శంకరుడు తన శరీరంలో అర్ధభాగాన్ని ఇస్తే నీవు దానితో తృప్తి చెందక మిగిలిన సగభాగాన్ని కూడా స్వీకరించావేమోననే సంశయం కలుగుతున్నది. శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్. ఏలననగా నీటి అర్ధనారీశ్వర శరీరంలో సగము అర్ధభాగము తెల్లగా శుద్ధ స్ఫటికం, శివుడు శుద్ధ స్ఫటిక రూపం కదా, అందుకని సొగభాగం తెల్లగా, మరి అమ్మ అరుణకాంతి కాబట్టి సొగభాగం ఎర్రగా ఉండాలి కదా. మరి అలా లేకుండా మరి మొత్తం నువ్వే, ఆ శరీరం మొత్తం ఎరుపు రంగే కనిపిస్తోందమ్మా. కానీ నీ రూపు చూస్తే ఆ రూపంలో శివుడు కనిపిస్తున్నాడు. 3 కళ్ళు, కిరీటం మీద చంద్రవంక, ఇది శివుడి యొక్క రూపం కనిపిస్తోంది నిన్ను చూస్తుంటే. అలా అని శివుడా అంటే ఆ దివ్యమైనటువంటి వక్షస్థలం, సమస్త విశ్వాన్ని పోషించేటటువంటి ఆ వక్షస్థలం చూస్తుంటే అది నీది. నీ రూపమంతా ఎర్రని వన్నె కలదిగా, కుచభారముతో వంగినదిగా నీ స్వరూపాన్ని 3 కన్నులతో చంద్రవంకను దాల్చిన కిరీటముతో శివలక్షణాన్ని కలబోసుకొని ఉన్నది. కాబట్టి అమ్మా, నువ్వు తండ్రి, ఆ పిత అయినటువంటి జగత్తుకంతా కూడా పిత అయినటువంటి ఆ శివుడు ఇద్దరు వేరు కాదమ్మా. ఇద్దరిలోనూ, ఇందులో గురువులు ఆ అమ్మలోనే తండ్రిని కూడా ఇద్దరిని ఒక్క రూపంగా దర్శిస్తున్నారు. ఆ ఇద్దరు శివ శక్తులిద్దరూ అభేదము. అందుకే మనకి లలితా సహస్రనామంలో శివశక్త్యైక్య రూపిణి అని వసిన్యాది వాగ్దేవతలు స్తుతించారు. మరి ఒక శ్లోకంలో కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత, ఆ శివుడికి మాత్రమే శక్తి యొక్క ఇది తెలుస్తుంది. అలాగే అమ్మవారిని మనము ఉపాసించేటటువంటి శ్రీచక్రం కూడా చతుర్భి శ్రీకంఠై శివయోతిభి పంచభిరపి, అందులో చతుర్భి శ్రీకంఠై 4 చక్రాలు తండ్రివి, 5 చక్రాలు తల్లి. అమ్మవారి యొక్క విగ్రహము
అమ్మవారి యొక్క శ్రీచక్రములో కూడా ఇరువురు ఉన్నారు అని తెలియజేస్తోంది మనకి. అమ్మ, తల్లి, తండ్రి, మాతా పితరులు ఇద్దరు జగత్తుకి, వారిరువురు ఒకటే రూపం దాల్చినటువంటిది శ్రీ లలితా పరమేశ్వరి రూపము. అలాగే ఉపాసన చేసేటటువంటి యంత్రము శ్రీచక్రము కూడా ఇరువురి సమ్మేళనము. అది శివ శక్తి ఐక్య, శక్తుల యొక్క నవావరణలు. ఆ విధంగా మొత్తము ఇదంతా కూడా, ఈ విద్య అంతా కూడా, శ్రీ విద్య అంతా కూడా శివశక్యైక్య రూపిణి శ్రీలలితాంబిక అని చెప్పినటువంటి కారణం. ఈ భావనతో ఆ విధంగా మనం కూడా దర్శిస్తూ ఈ శ్లోకమును మరి ఒకసారి చదువుకుందాం. త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్ యదే తద్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాలమకుటం. త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్ యదే తద్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాలమకుటం. ఇందులో ఉన్నటువంటి లలితా సహస్రనామాలు శ్రీకంఠార్థ శరీరిణి, శివశక్యైక్య రూపిణి, శివప్రియా, శివపరా. మళ్ళీ మరి ఒక శ్లోకంతో కలుద్దాం. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.